హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మనకి సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, చంద్రోదయ సమయం, స్వామివారి పీఠం పేరు, నామం పేరు, అలానే సంకటహార చతుర్థి వ్రత విధానం గురించి పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతి మాసంలో బహుళ పక్షాన వచ్చే చవితి తిథిని మనము సంకటహార చతుర్థిగా జరుపుకుంటాం. ఈ సంకటహార చతుర్థిని జరుపుకోవడం వల్ల ఎటువంటి సమస్యలైనా తీరతాయని చాలామంది గట్టిగా నమ్ముతున్నారండి. అంతటి విశేషమైన సంకటహార చతుర్థి మరి ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది, తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో 18వ తేదీ బుధవారం రోజు మనకు సంకటహార చతుర్థి వచ్చిందండి. చవితి గడియలు ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 18 బుధవారం మధ్యాహ్నం 10:06 ప్రారంభమై డిసెంబర్ 19 గురువారం మధ్యాహ్నం 10:03 ముగిస్తుంది. మనం చంద్రోదయ సమయంలోనే ఎప్పుడు ఈ సంకటహార చతుర్థిని జరుపుకోవాలి కనుక డిసెంబర్ నెలలో 18వ తేదీ బుధవారం రోజు సంకటహార చతుర్థిని జరుపుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో స్వామివారిని ఆకృత మహాగణపతి అనే నామంతో పూజించాలి. చంద్రోదయ సమయం డిసెంబర్ 18, 2024 రాత్రి 8:34. ఇక ఈ నెలలో స్వామివారి పీఠం పేరు దుర్గాపీఠం. సంకటహార చతుర్థి మొదటిసారి చేసుకోవాలి అనుకునే వాళ్ళు, పూజ ఎలా చేయాలో తెలియని వారు స్వామివారికి సంకటహార చతుర్థికి కావాల్సిన పూజా సామాగ్రి, పూజా విధానం, స్వామివారికి పీఠం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, వ్రతం ఎలా ఆచరించాలి, చంద్రోదయ సమయంలో పాటించవలసిన నియమాలు, స్వామివారి ముడుపు ఎలా కట్టాలి, తిరిగి ఆ ముడుపుని విప్పి ఏం చేయాలి అని పూర్తిగా నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ నేను మీకు ఎన్కాల్లో రిసెప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సంకటహార చతుర్థి చేసుకునేప్పుడు స్వామివారికి వ్రత కథను కూడా చాలా ముఖ్యం కదండి. ఆ కథను కూడా నేను చదువుతూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు ఎన్కాల్లో అలానే రిసెప్షన్లో చెక్ చేయండి. వ్రత కథ చదవలేని వారు కథ విన్నా సరిపోతుంది. చూసారుగా అండి, సంకటహార చతుర్థి డిసెంబర్ నెలలో ఎప్పుడు వచ్చింది అని పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.